హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే వెమ్లవాడ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం గాయస్. అందుకనేసి నేను తొందరగా లేచేసాను. టైం వచ్చేసి ఇప్పుడు 5:45 అవుతుంది. నేను స్నానం చేశాక పిల్లల్ని లేపుదాం అనుకున్నా, కానీ పిల్లలు నాకంటే ముందే లేచేశారు. లేచి ఇలా కూర్చుంది మా పాప. మా ఆయన వచ్చేసి డ్యూటీకి వెళ్ళారనమాట. ఇప్పుడు వస్తారు, నైట్ డ్యూటీ ఉండే. ఊరు నుంచి మా మరిది మా చెల్లి ఇద్దరు వస్తారనమాట. అంటే మరిది వైఫ్. మేము వాళ్ళు ఇంకా మేము కలిసి వేములవాడ టెంపుల్కి వెళ్దామనేసి అనుకుంటున్నాం. ఈరోజు ఆ టెంపుల్కి వెళ్ళి ఏం చేస్తాము, ఎక్కడ ఏం చేస్తాము, ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది ఫుల్ వీడియో అయితే తీస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా గైస్? బెడ్షీట్లు మడత పెడుతున్నా గైస్. పిల్లలు పడుకొని లేచారు కదా. మేమైతే కిందనే పడుకుంటున్నాం గాయస్. మా పిల్లలు, మా బాబు పైన బెడ్ పైన పడుకుంటే ఊకే లేస్తున్నాడు. ఎప్పుడు పడిపోతున్నాడు అనేది తెలియట్లేదు. అందుకనేసి మేము కిందనే పడుకుంటాం. కింద అయితే నాకు కూడా ఏ టెన్షన్ ఉండదు, హాయిగా పడుకోవచ్చు. వాడు పడిపోతాడనే భయం కూడా ఉండదు. అందుకనేసి మేమైతే కిందనే పడుకుంటున్నాం. మాప్ పెట్టేయాలి, ఇల్లునైతే మాప్ చేసేయాలి. మాప్ పెడుతున్నాను గాయస్. పిల్లలిద్దరు బయట ఉన్నారు. నేనైతే మాప్ పెడుతున్నాను. ఇల్లు క్లీన్ చేసేసాను. ఇప్పుడు మాప్ పెడుతున్నాను. మాప్ క్లీన్ అయిపోయిన తర్వాత స్నానం చేసేస్తాను. తొందరగా అవ్వాలని అయితే అనుకుంటున్నాను, కానీ పిల్లలతోటి అవ్వట్లేదు, లేటే అవుతుంది. సరేలే, ఎలా అయితే అలా. పిల్లలు ఉన్నప్పుడు అలాగే ఉంటుంది, మీకు తెలిసిందే కదా. మనం అనుకున్నట్టయితే ఏదో పిల్లలకి అనుకున్నట్టయితే మనం చేయాలి. అంటే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు హ్యాపీగా ఉండేలా అయితే మనం చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడితే చేస్తే వాళ్ళు కూడా చిరాకు పడతారు, ఏడుస్తారు కదా. అందుకని అయితే నేను కూడా వాళ్ళకి హ్యాపీగా బయట ఆడుకోవడానికి బయట ఉన్నారు. వాళ్ళకి కొన్ని బొమ్మలు ఇచ్చాను, వాటితో ఆడుకుంటున్నారు. నేను లోపల మాప్ పెట్టుకుంటున్నాను గైస్. ప్రస్తుతానికైతే ఇది, మళ్ళీ తర్వాత రెడీ అయినాక చూపిస్తాను. మా పిల్లలు చూడండి గైస్. పిల్లలకి స్నానం చేపిస్తాను, రండిరా. మనం బావి వెళ్తున్నాం అని అంటే కూడా అస్సలు వినట్లేరు. నేను ఇల్లు క్లీన్ చేశాను కదా, మాప్ పెట్టాను కదా. అయ్యో హాయ్ గాయస్, మేము టెంపుల్కి పోతున్నాం అని చెప్తుంది మా పాప. మా బాబుకి లేదని ఎట్లా ఏడుస్తుందో చూడండి, ఎట్లా ఏడుస్తున్నాడు. నేను లోపల క్లీన్ చేశానని ఇక్కడ బయట ఎండకు పెడితే, క్లీన్ చేసిన తర్వాత బయట ఎండకు పెడితే వీళ్ళు చూడండి అది పట్టుకొని ఆడుకుంటున్నారు. ఇష్ చేద్దాం, స్నానం చేద్దాం అని అంటే, ఇష్ అంటే స్నానం అండి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇష్ అని చెప్తాను. ఇష్ అని అంటే తొందరగా వచ్చేస్తారు స్నానంకి. అది స్నానం చేద్దాంరా, రండిరా అంటే అస్సలు రావట్లేదు. ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇంకా గొడవ పడుతున్నారు ఇద్దరు, ఒకరినొకరు నాకు కావాలి అనుకుంటా. శోనమ్మ, మ్యాగీ హాయ్ చెప్పు, నాన్న. హాయ్ ఫ్రెండ్స్. బిజీగా ఉందండి ఇదనైతే, ఆటలో చాలా బిజీగా ఉంది. స్నానం అయితే చేసి వచ్చేసాం గాయస్. నేను మా ఇద్దరు పిల్లలకైతే చెప్పించేసాను. వెళ్ళడానికి అయితే టైం లేదు, తొందరగా మా మరిది వాళ్ళు కూడా వచ్చేస్తున్నారంట. టైం లేదనేసి నేను కూడా హెయిర్ డ్రైయర్ తోటి డ్రై చేసుకుంటున్నా. పిల్లలిద్దరు హెయిర్స్ అయితే డ్రై అయిపోయింది, ఇప్పుడు నాచ్ చేసుకుంటున్నా. రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను గాయస్. ప్రస్తుతానికైతే ఇంతే. ఫైనల్ లుక్ అయితే ఇది గాయస్. మేము రెడీ అయిపోయాము, కానీ మా మరిది వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారంట. మా బాబు చూడండి పౌడర్ తీసుకొని ఏం చేస్తున్నాడు. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. అబ్బి ఇటు చూడు, హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. చూడండి ఎలా చెప్తుందో. టెంపుల్కి వెళ్తున్నాము గాయస్. మేమైతే వెళ్ళేసరికి లేట్ అవుతుంది అనేసి మేమైతే ఇక్కడికి టిఫిన్ పార్సల్ తీసుకొచ్చి ఇక్కడే తినేసాము. ఇప్పుడు వెళ్తామన్నమాట. మా బాబు ఫుల్ సతాయిస్తున్నాడు, వాడికి నిద్ర వస్తుంది. ఈరోజు కొంచెం తొందరగా లేచారు కదా పిల్లలు, అందుకనేసి నిద్ర గురించి ఏడుస్తున్నారు. సోనమ్మ హాయ్ చెప్పు నాన్న. టిఫిన్ చేసావా నువ్వు? ఏం చేసావు టిఫిన్? ఏం తిన్నావు నువ్వు? చెప్పు, ఏం తిన్నావు? పూరి తిన్నావా? బాగుండేనా? ఓకే. పూజ అయితే చేసేసాను గైస్ ఇందాకనే. మా కులదేవత అనమాట. పూజ కంప్లీట్ అయిపోయింది. రెడీ అయితే అయిపోయినాం గైస్, వెళ్తున్నాం ఇప్పుడు.
మా బాబు ఫుల్ సతాయిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. మా మరిది వాళ్ళు కూడా వచ్చేసారు. ఏడిస్తే మంచిదేగా. ఇక మా మరిది హాయ్ చెప్పు. కిందికైతే దిగేసాము, వెళ్తున్నాము. మా ఆయన మా బాబుని ఎత్తుకున్నాడు అనమాట. ఇక వెళ్తున్నారు. మా మరిది వాళ్ళు కూడా కిందికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. వచ్చేసారు కూడా. కార్లో అయితే కూర్చున్నారు మా వాళ్ళు. అత్తమ్మ, చెల్లె, మరిది అందరు వచ్చారు. మా మామ అయితే రాలేదన్నమాట, పని ఉండడం వల్ల రాలేకపోయారు. మేము వెళ్తున్నాం. ఇక కార్ అయితే నాకు పడదు గైస్, ఫుల్ వామిటింగ్ అవుతుంది. టాబ్లెట్ అయితే వేసుకున్న, వామిటింగ్ టాబ్లెట్. ఏ లోపల ఏమైతే జరుగుతుంది అనేది చూడాలి, వెయిటింగ్. భయం అవుతుంది కార్ ఎక్కాలంటే. అయితే కార్లో అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. ఎక్కగానే మా బాబు సతాయిస్తున్నాడని ఫీడింగ్ చేస్తున్నా. మా పాప మా చెల్లి మీద కూర్చుంది. ఎక్కగానే అయితే పరిస్థితి ఇలా ఉంది. దిగేసరికి ఏమేమవుతుందో తెలీదు, భయం అయితే అవుతుంది, ఎక్కడ వామిటింగ్ అవుతుందో అని. టాబ్లెట్ అయితే వేసుకున్నా కానీ ఏం జరుగుతుందో చూడాలి దిగేసరికి. ఓకే ఫ్రెండ్స్, టాబ్లెట్ ఏమాత్రం పని చేయలేదు, అది వేసుకోకండి. టాబ్లెట్ వేసుకోకండి ఫ్రెండ్స్, పని చేయట్లేదు. మొత్తానికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. కార్లో అయితే సక్సెస్ఫుల్గా వామిటింగ్ అయితే అయిపోయింది, అందుకే వీడియో తీయలేకపోయాను. ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా రూట్ సరిగా తెలియలేదు. అందరినీ ఇలా అడిగి వచ్చామన్నమాట. సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం. ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. టెంపుల్ ముందుకైతే వచ్చేసాము. ఎంటర్ అవ్వబోతున్నాం ఇప్పుడు. మా అత్తమ్మ, మా పాప, మా చెల్లిని పట్టుకుని వస్తుందన్నమాట పాప. మా బాబు పడుకొని ఇప్పుడే లేచిందనమాట. టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది రావడం అయితే. ఇంతకు ముందు అయితే ఎప్పుడు రాలేదు నిన్ను, అసలు ఫస్ట్ టైం అన్నమాట రావడం. మా మరిది కొబ్బరికాయ కొంటున్నాడు అనమాట. కొబ్బరికాయ కొనుక్కున్నారు. హాయ్ చెప్పు, హాయ్ చెయ్యి. బాయ్ చేయొద్దు, బాయ్ చెయ్యి. పిన్నికి బాయ్ చెయ్యి, బాయ్ చెయ్యి. హాయ్. సాయి వేసేయి, నువ్వు సాయి వేసేయి, సాయి వేసేయి. ఎండ అయితే ఫుల్ ఉంది గాయస్. ఇది వర్షాకాలమో ఎండాకాలమో అర్థం కావట్లేదు, అంతగానం ఎండ ఉంది. పిల్లలు అయితే మాడిపోతున్నారు. అది మా పాప స్కార్ఫ్ కప్పుకొని వస్తుంది. మా మరిది చూడండి, నేనైతే ఆల్రెడీ మాడిపోయి ఉన్నా అంటుండు. సండే కదా ఎవరు ఉండరేమో అనుకున్నాం, కానీ ఈరోజు కూడా చాలా జనాలు అయితే ఉన్నారు. దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం గైస్. లైన్ లో ఉన్నాం, వస్తున్నారు జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మా పాప భయపడుతుంది. డాగ్స్ ఉన్నాయి కింద, డాగ్స్ పడుకున్నాయి చైర్స్ కింద, వాటిని చూసి భయపడుతుంది పాప. జనాలు చూడండి ఎంతగానో ఉన్నారు. ఇక్కడికే ఆగిపోయాం మేము, వెయిటింగ్ లో ఉన్నాం. క్యూ లైన్ లో నిల్చొని ఉన్నాం ఇక్కడ బయట. క్యూలో ముందు జరగట్లేరు గైస్, అందరూ చాలా రష్ ఉన్నారు. అందుకే మధ్యలో కూర్చున్నాం మేము. నిల్చొని కాళ్ళు పెయిన్ అవుతుంది, అందుకనేసి ఇలా కూర్చోడానికి అయితే పక్కన టేబుల్ ఉంటది కదా, దానిపైన కూర్చున్నారు అనమాట మా వాళ్ళు. అయ్యో మా అత్తమ్మ హాయ్ చెప్తుంది.
చూడమ్మా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏంటి వద్దా? దూడలకి ప్రసాదం ఇవ్వాలని ఇది అమ్ముతున్నారు అనమాట. అయితే మా బాబుతో ఎలా ఆడుకుంటున్నాడు చూడండి. తీసుకుంటావా అని చెప్పి మొత్తం తీసుకుంటున్నాడు. అది ఆడుకుంటా జనాలు చూడండి గైస్ ఎంతమంది ఉన్నారో. ఈ జనాలన్నీ దాటుకొని ఇంతవరకు వచ్చేసరికి దమ్ము అయిపోయింది. మొత్తానికి అయితే వచ్చేసాము. చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈ టెంపుల్ కి రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూస్తుంటే అన్ని కొత్తగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ టెంపుల్ లో చెవులు కూడా కుడతారంట గైస్. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మీ నంబర్ కి కాల్ చేయండి. చూడండి గైస్ ఎంతమంది ఉన్నారో. లోపల ఎంటర్ అయిపోగానే వచ్చేస్తుందేమో అనుకున్న లోపలగానే ఇంకా చాలా దూరం అయితే ఉంది వెళ్ళడానికి. సో ఆ క్యూ అదంతా పైకి వెళ్ళాలి. చాలానే దూరం ఉంది. ఇంకా ఇప్పటికే అలసిపోయినట్టు అనిపిస్తుంది. చాలా దూరం ఉంది. ఇక్కడ మంకీస్ ని చూడండి గైస్ ఎంత హాయిగా పడుతున్నాయో చూసారా. ఇది ఎంత బాగా పడుతుందో చూడండి. చాలా బాగుంది కదా చూడ్డానికి. ఏదో సాయి వేస్ట్ చేస్తున్నట్టు మొక్కుతున్నట్టు. ఇదిగో ఎంత బాగా పడుకుందో చూడండి. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇక్కడ కూడా టికెట్ మాత్రం 200 ఉంది గైస్. కానీ మేమైతే ఫ్రీ క్యూలో వచ్చామన్నమాట. ఫ్రీ దర్శనం క్యూలో. అలసిపోయినట్టు అనిపిస్తుంది. టిఫిన్ చేసి వచ్చాము కదా, ఇప్పటికే లేట్ అయింది. ఆకలి కూడా అవుతుంది. బాబుని చూడండి గైస్ ఎలా ఏడుస్తున్నాడు. అస్సలు ఉండట్లేడు. వాళ్ళ డాడీ నువ్వు ఆట ఆడిస్తున్నాడు. ఎవరి దగ్గర వెళ్ళట్లేడు. బాబాయ్, పిన్ని, నానమ్మ ఎవరి దగ్గర వెళ్ళట్లేడు. నా దగ్గర వస్తాడంట గైస్. నేను ఎత్తుకుంటాను. సరే మరి. ఇదే ఎంట్రన్స్ గైస్. ఇదే ఎంట్రన్స్. లోపలికైతే ఫోన్ అలవలేదు. వీడియోలు అవి ఇవి తీయనివ్వట్లేదు అనమాట. ఇక దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ప్రస్తుతానికైతే ఇదే. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళని దాటుకొని వెళ్ళడం అంటే చాలా కష్టం ఉంది. అందరు సండే అని అనుకుంటే సండే కూడా చాలా రష్ ఉంది. ఇది మెయిన్ గర్భగుడి. ఇక్కడ రాజన్న, భీమన్న, అంజన్న 3 టెంపుల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి భీమన్న టెంపుల్ నుంచి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఇప్పుడే రాకండి. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంది. ఎవరైనా వస్తే మాత్రం అన్నదానం టోకెన్లు మార్నింగ్ 9 o'clock ఇస్తున్నారు టెంపుల్లోనే. మాకైతే ఆ టోకెన్లు అందలేవు. అందుకనేసి మేమైతే లంచ్ బయటనే చేసేసాము. ఇక్కడ ప్రసాదం కౌంటర్లో అయితే ఫోన్పే అయితే యాక్సెప్ట్ చేయట్లేరు. ఓన్లీ హ్యాండ్ క్యాష్ తీసుకుంటున్నారు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం క్యాష్ తీసుకొని అయితే రావాలి. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఒక చోట కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాం. పులిహోర అయితే దొరకలేదు. ఎవరు రాకండి, లడ్డు మాత్రమే. పులిహోర అయిపోయిందట, దొరకట్లేదు. ఇక్కడ లడ్డు తీసుకొని తింటున్నాం అన్నమాట. ఈ టెంపుల్లో అయితే అన్నప్రసాదం మార్నింగ్ అంటే 500 మెంబర్స్కి ఉంటుందంట, లిమిటెడ్ అంట. అది మార్నింగ్ టైంలోనే అయిపోతుంది. ఇప్పుడైతే ఎవరికి దొరకదు. 500 అయిపోయింది. ఇక లంచ్ వచ్చేసి బయటకు వెళ్ళి తినాలి. మార్నింగ్ కార్లో వచ్చేటప్పుడు వామిటింగ్ చేసుకున్నా కదా, అందుకనే బాగా ఆకలి అయితే అవుతుంది. ఇక బయటికి వెళ్ళి తినాలి గైస్.
మా బాబు చూడండి గైస్, ఇక్కడ లడ్డు తీసుకొని తింటున్నాడు. ఇక్కడ ఒక అమ్మ కలిసింది, ఆ అమ్మతో ఆడుకుంటున్నాడు. ఇక ఈ అమ్మాయి ఆడిపిస్తుంది బాబునైతే. అయితే కంప్లీట్ అయిపోయింది, మేము వెళ్తున్నాం, బాగా ఆకలి మీద ఉన్నాం. ఫైనల్లీ ఇంటికైతే చేరుకున్నాం గాయస్. కార్ దిగాము. కార్ దిగగానే పైకి ఎక్కకుండా కిందికి వచ్చి అయితే కూర్చున్నాం కిందనే. నడవాలంటే కూడా ఓపిక లేదు, అందుకనే ఒక 5 minutes కూర్చున్నాం. ఇప్పుడు బయలుదేరుతాం. ఇదిగోండి మా అత్తమ్మ చూడండి, అలసిపోయి ఎట్లా వస్తుంది చూడండి. ఫుల్ అలసిపోయింది. ఫేస్ చూడండి అంత మాడిపోయింది. రండి వెళ్తున్నాం గ్యాస్, పైకి అయితే వెళ్తున్నాం. మేము ఉండేది పెంట్ హౌస్లో, పెంట్ హౌస్ మీద ఉంటాం అన్నమాట. వస్తున్నారు మా అత్తమ్మ చూడండి, ఎంతో కష్టపడి పైకి ఎక్కుతుంది. ఇది ఎలా వస్తుందో చూడండి, తన ఫేస్ మాడిపోయింది. ఇంకా ఫేస్ పైన నవ్వు మాత్రం పోలేదు చూడండి. మా వారు మాకంటే ముందే వచ్చి కూర్చున్నారు. ఇగో బాబు అయితే పడుకొని ఉండే, పైకి ఎక్కగానే అయితే ఇగో లేచిందనమాట. వారు కూడా బాగా అలసిపోయారు. ఇంతేనండి ఈ వీడియో. ఓకే అండి, బాయ్ గైస్. ఫుల్ అలసిపోయాము, రెస్ట్ అయితే తీసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ అయితే చేయాలి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఆ వీడియోస్ చేయడానికి నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయస్. ప్లీజ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. బాయ్ గాయస్.